ఎంబీబీఎస్ వాళ్ళ గురించి మాట్లాడొద్దు, బికాస్ దే ఆర్ ద డాక్టర్స్. దే యూస్ టు ఎస్టాబ్లిష్ హాస్పిటల్స్, దే యూస్ టు టేక్ దేర్ గుడ్ జూనియర్స్. ఈవెన్ నేను వర్క్ చేసే దాంట్లో కూడా జనరల్ గా ఫస్ట్ ఇయర్ లో వచ్చిన తర్వాతనే ఒక వాల్, ఒక షీల్డ్ అనేది ఉంటది అనమాట. ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే జాయిన్ అవుతారో, ఐఎమ్ నాట్ సజెస్టింగ్ గో ఫర్ ఆల్ ద స్టఫ్ వాట్ యువర్ సీనియర్ సేస్, బట్ అదే రోజు నేను ఫస్ట్ క్యాంపస్ లో ఎంటర్ అయినా, దాని తర్వాత వెళ్ళిన తర్వాత సార్ వచ్చి మా ఫస్ట్ ఇయర్ వాళ్ళు, అంటే మేము ఫస్ట్ ఇయర్స్ కదా అప్పుడు జూనియర్స్, వచ్చిండు సార్ వచ్చి అన్నాడు అనమాట, అరే జూనియర్స్ అన్నారు. సార్ టెల్ మీ అని అన్నా నేను. టెల్ మీ అని అంటే సార్ ఉండి అన్నారు కదా, అరే న్యూ జాయిన్ అని చెప్పేసి అడిగాడు. అవును సార్ నేను న్యూ జాయిన్. అది ఇంగ్లీష్ లో కొంచెం పాష్ స్లాంగ్ ఉండే అనమాట అప్పుడు. సో అయితే ఏమైంది అని అంటే, జనరల్ గా మనకు కల్చర్ ఉంటుంది క్యాంపస్ లో, తెలియని వాళ్ళకి షేర్ చేస్తున్నా. మనము ఎంటర్ అయిన తర్వాతనే ఒక బ్రో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఊపుతో వెళ్తాం కదా మేమంతా బయట షో కిడ్స్ అని చెప్పేసి. స్టిల్ ఏ గైడ్ అండ్ ఆల్సో స్టిల్ ఏ కోచ్ ఫర్ పీపుల్ హు ఆర్ జాయినింగ్ టు దట్ క్యాంపస్. ఆ గ్రౌండ్, ఆ బాస్కెట్ బాల్, ఆ టీమ్ మర్చిపోలేము. ఇవన్నీ ఏంటి అని అంటే మా సీనియర్స్ తోటి మాకు మంచి కనెక్షన్ ఇచ్చిన, వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ క్రియేట్ చేసుకున్న సీన్స్ అన్నమాట. సో ఇంకో విషయము, నేను జాబ్ జాయిన్ అయిన తర్వాత ఐ డోంట్ నో, మన ఫస్ట్ బ్యాచ్, నేను చదువుకున్న క్యాంపస్ ఫస్ట్ బ్యాచ్ సార్ ఉండి కరీంనగర్ ఏఈఓ. ఇప్పుడు ఆయనకు కాల్ చేశారు, సార్ నాది పాలెం క్యాంపస్. సరే నేను అక్కడే చదివా అని చెప్పేసి. సో హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ ఎలా ఉన్నారు అందరూ? హోపింగ్ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ వీడియోలో వెరీ షార్ట్గా, వెరీ స్వీట్గా మనకి మన సీనియర్స్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి అని చెప్పేసి డిస్కస్ చేద్దాము. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అని చెప్పేసి కూడా డిస్కస్ చేద్దాము. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారో బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్లో, దాని తర్వాత సెకండ్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో, థర్డ్ ఇయర్లో ఉన్నారు ఎవరైతే ఉన్నారో, ఆల్ దీస్ పీపుల్ లైక్ ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, ఇలాంటి షేకింగ్స్ ఉంటాయి అన్నమాట. సో మేము సీనియర్స్ కదా, మేము ఎందుకు వెళ్ళి మాట్లాడాలి, సో వాళ్ళు తెలియని వాళ్ళు కదా, మేము ఎందుకు వెళ్ళి మాట్లాడాలి అని జూనియర్స్ ఉంటారు, అంటే ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ఇయర్స్ ఉంటారు. బట్ ఈజ్ డోంట్ థింక్ ఆఫ్ దట్. ఎందుకు అని అంటే ఈ సీనియర్ జూనియర్ రిలేషన్షిప్ ఎంత గట్టిగా ఉంటే క్యాంపస్లో లైవ్లీనెస్ కూడా అంతే బాగుంటుంది. అండ్ ఆల్సో మన ప్రొఫెసర్స్కి కూడా మనం అంతే సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, మేము క్యాంపస్లో ఉన్నప్పుడు మా సీనియర్స్తో, సూపర్ సీనియర్స్తో, మెగా సీనియర్స్తో చాలా అంటే చాలా బాగుంటుండే. వాళ్ళు మా దగ్గరకు వచ్చి గంటలు గంటలు, ఐ మీన్ స్టార్టింగ్ డేస్ కదా, వీ డోంట్ ఈవెన్ నో అబౌట్ ఎనీథింగ్. సో వాళ్ళు వచ్చి మాతో మాట్లాడుతుండే, ఇది కాదురా, ఇలా ఉంటుందిరా, మీరందరు బచ్చారా అని చెప్పేసి. రియలీ అప్పుడు కంపేర్ చేసుకుంటే వీఆర్ కిడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వాళ్ళు స్ట్రగుల్ అయ్యి, పాస్ అయ్యి, వెరీ లిమిటెడ్ సీట్స్లో కాలేజెస్ జాయిన్ అయ్యి అన్ని చేసిన వాళ్ళు, అన్ని చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ముందు నిజంగానే బచ్చాయేమో అనిపిస్తుండే. దాని తర్వాత వెరీ షార్ట్ టైంలో మాది కూడా బీఎస్సీ అయిపోయిందా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నాము. ఈ సీనియర్ జూనియర్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని అంటే, జనరల్ గా ఫస్ట్ ఇయర్ లో వచ్చిన తర్వాతనే ఒక వాల్, ఒక షీల్డ్ అనేది ఉంటది అనమాట. ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే జాయిన్ అవుతారో, ఐఎమ్ నాట్ సజెస్టింగ్ గో ఫర్ ఆల్ ద స్టఫ్ వాట్ యువర్ సీనియర్ సేస్, బట్ టాక్ టు దెమ్ విచ్ కెన్ ఫీల్, అంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఏంటి అని అంటే, మనం ఒక స్ట్రేంజర్ తో మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఆ స్ట్రేంజర్ టైప్ ఫీలింగ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. నువ్వు నీ సీనియర్స్ 40 పీపుల్ ఉంటారు, ఈజీగా 40 కాదు, ఇప్పుడు వచ్చే బ్యాచెస్ లో దగ్గర దగ్గర 80 పీపుల్ ఉంటారు అనమాట. ఈ 80 పీపుల్ తో నువ్వు 40 పీపుల్ తో మాట్లాడినా సరే, 50% ఆఫ్ పీపుల్ తో మాట్లాడినా నువ్వు బయట ఎవరితోనైనా ఈజీగా మాట్లాడడానికి ట్రై చేస్తావు. ఈ ఈజీగా మాట్లాడే గుణం ఏదైతే ఉందో, క్వాలిటీ ఏదైతే ఉందో, అది నీ కెరియర్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. సో ప్లీజ్ టాక్ టు యువర్ సీనియర్స్, బాయ్స్ ఆర్ గర్ల్స్ హూ సెక్యూర్డ్ సీట్స్ ఇన్ బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్. సో దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే, జనరల్ గా మనకు కల్చర్ ఉంటుంది క్యాంపస్ లో, తెలియని వాళ్ళకి షేర్ చేస్తున్నా. మనము ఎంటర్ అయిన తర్వాతనే ఒక బ్రో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఊపుతో వెళ్తాం కదా మేమంతా బయట షో కిడ్స్ అని చెప్పేసి. ఆ షో అనేది తగ్గించి పక్కన పెట్టుకోండి. ఎందుకు అని అంటే, క్యాంపస్కి ఎంటర్ అయిన తర్వాత మనకంటే సీనియర్స్, మన బ్యాచ్మేట్స్ అయినా సరే, ఇంతకు ముందు మన క్లాస్లో చదివిన వాళ్ళైనా సరే, మనం వాళ్ళని సార్, మ్యామ్ అని రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే, ఇది ఫర్దర్ ఫ్యూచర్లో మీ బాండ్ని అంతే గట్టిగా బిల్డ్ చేస్తుంది అనమాట. మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ లేకపోతే ఎక్కడైనా మీరు వర్క్ చేస్తున్నారు అని అంటే, ఒక కైండ్ ఆఫ్ హెల్తీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. ఫర్ దట్ సేక్ అది ఒక కైండ్ ఆఫ్ ఓకే,
మీరు మరీ జోయల్ గా ఉన్నారు, యా రియలీ దే ఆర్ యాక్సెప్టింగ్, యూ కెన్ కాల్ అక్క అన్న అని చెప్పేసి. దట్ ఈస్ ద థింగ్. సో ఈ సార్ అండ్ మ్యామ్ దగ్గరకు వచ్చేసరికి నేను ఎందుకు పిలవాలి మిమ్మల్ని మ్యామ్ అని, నేను ఎందుకు పిలవాలి మిమ్మల్ని సార్ అని, మీరెంత మేమెంత, ఎవడు ఎంత కాదు, అందరు అంతే. ఎందుకనంటే ఆఫ్టర్ 4 years నువ్వు వద్దన్నా తన్నేస్తారు కాలేజ్ నుంచి బయటికి. అప్పుడు ఏం గుర్తు పెట్టుకుంటావు? నేను ఫస్ట్ మా సార్ అంటే ఫస్ట్ డే నాకు గుర్తుంది అనమాట, ప్రణయ్ వర్మ సార్, హీఈస్ 3rd year. అప్పుడు అదే రోజు నేను ఫస్ట్ క్యాంపస్ లో ఎంటర్ అయినా. దాని తర్వాత వెళ్ళిన తర్వాత సార్ వచ్చి మా ఫస్ట్ ఇయర్ వాళ్ళు, అంటే మేము ఫస్ట్ ఇయర్స్ కదా అప్పుడు జూనియర్స్, వచ్చిండు సార్ వచ్చి అన్నాడు అనమాట, అదే జూనియర్స్ అన్నారు, సార్ టెల్ మీ అని అన్నా. నేను టెల్ మీ అని అంటే సార్ అండి అన్నారు కదా, అరే న్యూ జాయిన్ అని చెప్పేసి అడిగాడు. అవును సార్ నేను న్యూ జాయిన్, అదే ఇంగ్లీష్ లో కొంచెం పాష్ స్లాంగ్ ఉండే అనమాట అప్పుడు. సో అయితే ఏమైంది అని అంటే సార్ అండి వాట్స్ ద నేమ్ అని అన్నాడు. సార్ ఐఎమ్ రాకేష్ షర్ప్లవత్ అండ్ సో అండ్ సో అని చెప్పేసి అట్లా అని చెప్పేసి అన్న. సో హీ వాజ్ లైక్ సో యువర్ నైస్ కిడ్, మీట్ మీ ఇన్ ద గ్రౌండ్ అని అన్నాడు. ఐ వాజ్ లైక్ అరే ఎవర్రా నా పీటీ సార్ అని అడిగా. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గేమ్ అండ్ ఎందుకురా వాళ్ళతో పెట్టుకుంటావు. సో ఆ తర్వాత ఆయననే ఒక కైండ్ ఆఫ్ స్పోర్టివ్ స్పిరిట్ ని అంటే చేయించాడు అనమాట. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు ఐ డోంట్ నో అబౌట్ బాస్కెట్ బాల్. సో మాకు ఇమీడియట్ సీనియర్స్ లో అవినయ్ సార్ అని చెప్పేసి ఉంటారు. నౌ హీస్ హెల్పింగ్ మీ అవుట్ ఇన్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ లైక్ గెటింగ్ జాబ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఈవెన్ ఐ ఆమ్ ఇన్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ. సో అక్కడ నన్ను హెల్ప్ చేస్తున్నారు. ఒక వీడియో కూడా ఉంది ఆయనతో నేను కలిసి మాట్లాడింది, హౌ ఇట్ విల్ బీ ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి. సో ప్లేలిస్ట్ లో ఓపెన్ చేస్తే నేను ఇంకోసారి ఇద్దరు కూర్చొని ఉన్న థంబ్నెయిల్ ఉంటుంది, అక్కడ మీరు చూడొచ్చు. దాని తర్వాత ఆయన అన్నాడు అనమాట, ఫస్ట్ లోపలికి రా, లోపలికి వచ్చి దిగి ఆడు అని చెప్పేసి. నేను ఆల్రెడీ కాలేజెస్ లో స్కూల్స్ లో బాగా ఆడను కదా అనుకుంటే, ఫస్ట్ డే నాకు బాల్ నేర్పించింది ఆయన. దాని తర్వాత వన్ ఆఫ్ అవర్ బ్రీడింగ్ ప్రొఫెసర్ శ్రీరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీఈస్ స్టిల్ ఏ గైడ్ అండ్ ఆల్సో స్టిల్ ఏ కోచ్ ఫర్ పీపుల్ హు ఆర్ జాయినింగ్ టు దట్ క్యాంపస్. ఆ గ్రౌండ్, ఆ బాస్కెట్ బాల్, ఆ టీమ్ మర్చిపోలేము. ఇవన్నీ ఏంటి అని అంటే మా సీనియర్స్ తోటి మాకు మంచి కనెక్షన్ ఇచ్చిన, వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ క్రియేట్ చేసుకున్న సీన్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా క్రియేట్ అవ్వాలి అని అంటే, నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా, మేము రావేలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ కి వచ్చారు అంటే మా మైక్రో బ్యాచ్ వాళ్ళు. దాని తర్వాత సమ్ ఆఫ్ ద పీపుల్ దే కేమ్, వచ్చి నించున్నారు, చూస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. నేను దాంట్లో 4 members ని పిలిచా, అరే లోపలికి గ్రౌండ్ కి రండి, లోపలికి బాస్కెట్ బాల్ కోర్ట్ లోకి రండి, ఇల్పే గేమ్ అంటారు కదా. సార్ మాకు రాదు, మేము ఎప్పుడు ఆడలేదని చెప్పేసి అన్నారు. సో మేము ఉన్నాం కదా గేమ్. ఇప్పుడు ఆ పిల్లలు, ఐ వాంట్ టు మెన్షన్ ద నేమ్, నరసింహ అండ్ ఆల్సో చంద్రవర్ధన్, దాని తర్వాత అభిషేక్ అనేటోడు, వాడు వాళ్ళ సీనియర్ లేండి. దాని తర్వాత ఇంకోటి రవి అనేటోడు ఉంటాడు. సో వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా బిల్డ్ అయ్యి ఇప్పుడు క్యాంపస్ కి యూనివర్సిటీ గేమ్స్ కి ఆడుతున్నారు. ఆ రోజు మాకు బాలే పట్టుకోవడం రాని, సో అలో చేస్తారనమాట. అలాంటి రిలేషన్షిప్ బిల్డ్ అయితే ఇంకేం కావాలి, మీకు స్పోర్ట్స్ వస్తాయి. దాని తర్వాత మీకు ఎలాంటి మెంటల్ హెల్త్ అంటే స్ట్రెస్ ఉన్నా, రిలాక్సేషన్ కావాలి అని అనుకున్నా, లేదంటే ఏదన్నా ఫినాన్షియల్ గా హెల్ప్ కావాలి అని అన్నా, వాళ్ళకు లేకపోయినా వాళ్ళ కనెక్షన్స్ తో మా వరకు ఆ మ్యాటర్ ని తీసుకొస్తే, మనకంటూ ఒక అలుమిని అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుంది, దాంట్లో వీ కెన్ ఈజీలీ హెల్ప్ యూ ఆర్ ఈజీలీ సార్ట్ అవుట్ యూ ఆల్ దీస్ థింగ్స్. సో ఇంకో విషయము, నేను జాబ్ జాయిన్ అయిన తర్వాత ఐ డోంట్ నో, మన ఫస్ట్ బ్యాచ్, నేను చదువుకున్న క్యాంపస్ ఫస్ట్ బ్యాచ్ సార్ ఉండి కరీంనగర్ ఏఈఓ. ఇప్పుడు ఆయనకు కాల్ చేశారు, సార్ నాది పాలెం క్యాంపస్, సరే నేను అక్కడే చదివా అని చెప్పేసి. సో ఆ కనెక్షన్ అనేది అలా బిల్డ్ అవుతుంది అనమాట. మీరు అమ్మాయిలతో మాట్లాడుతున్నారా, అబ్బాయిలతో మాట్లాడుతున్నారా పక్కన పెట్టేసి, సీనియర్స్ తో ఒక మంచి హెల్తీ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మేజర్ గా ఫస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి, సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు, మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వచ్చేసి మన యూనివర్సిటీలో గర్ల్స్ ఉంటారు కాబట్టి చూడండి, దే ఆర్ వెరీ వెల్ ఇన్ స్టడీస్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కొంతమంది చెప్పడానికి అంత ఇష్టపడరు, బట్ కొంతమంది దే ఆర్ ఈగర్లీ, దే కెన్ టాక్ టు ద స్ట్రేంజర్స్ అండ్ దే కెన్ ఈజీలీ అంటే మింగిల్ అయిపోతారు అనమాట. దాని తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫనియెస్ట్ మూమెంట్, మేము ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మాకు అంటే డైమండ్ జూబ్లీ జరిగింది యూనివర్సిటీది. సో ఐ వాస్ థింకింగ్ దట్ మా బ్యాచ్ నుంచి ఎవరైనా మాకు డాన్స్ చేయడానికి తోడుగా వస్తారేమో అని చెప్పేసి, బట్ ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్. వి వర్ షాక్డ్. మాతో వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ కిడ్స్. సో కిడ్స్ ఇన్ ద సెన్స్ చిన్నవాళ్ళు కాబట్టి ఐ హావ్ టు సే లైక్ దట్. సో దే ఆర్ ఫస్ట్ ఇయర్స్. లైక్ ఐ వాజ్, ఓ దిస్ ఇస్ వెరీ నైస్. అంటే మేము వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసాము. సో దీస్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ విల్ బి క్రియేటెడ్
ఇన్ హెల్తీ రిలేషన్షిప్ మనం ఎలా అయితే కన్వే చేస్తున్నామో, మనం ఎలా అయితే వాళ్ళతో ఉంటున్నామో అన్న దాని మీద నువ్వు షో చెయ్యి. నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని వేరే వాళ్ళకి చూపించడానికి షో చేయి. కానీ నీ ఇన్స్టిట్యూట్ లో, నీ సరౌండింగ్ లో, నీ ఎన్వైరన్మెంట్ లో చూపించుకోవడానికి ట్రై చేస్తే నీకంటే ఎక్కువ మంది, అంటే చాలా మంది చూపించుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు అనమాట బయట. దట్ ఈస్ ద థింగ్. అండ్ ప్లీజ్ బీ ఇన్ కంట్రోల్. మీ ఏదైతే సెల్ఫ్ కంట్రోల్ మిస్ అయ్యి మీరు ఇలాగే ఉంటాం, మేము అలాగే చేస్తాము అని అంటే ఆటోమేటికల్లీ మీకు జూనియర్స్ వస్తారు. అప్పుడు మీకు ఆ వాల్ అనేది పక్క రప్చర్ అయిపోతుంది అనమాట. అలా రప్చర్ అయిపోయిన తర్వాత మీరు కైండ్ ఆఫ్ టార్గెట్ అవుతారు. ఇవన్నీ అవసరం లేదు, నేను ఆ సైడ్ లో మాట్లాడట్లేదు. బట్ ఇలా ఉండండి అని చెప్పేసి అంటున్నా. పాజిటివ్ వే, మీ ఎన్వైరన్మెంట్ ని పాజిటివ్ గా చేంజ్ చేసుకుంటే ఫ్యూచర్ లో కూడా అంతే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సో ఆ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోండి. ఫర్ దాట్ ఐ సెట్ ఆల్ దీస్ థింగ్స్. ఇంతకు ముందు వీడియోనే ఒక 7 లేయర్ చెప్పాను అనమాట. ఏంటి అని అంటే మన బ్యాచ్, మన సీనియర్స్ బ్యాచ్, సూపర్ సీనియర్స్ బ్యాచ్, దాని తర్వాత మెగా సీనియర్స్ బ్యాచ్, అటుపోతే మన బ్యాచ్, మన జూనియర్స్ బ్యాచ్, సబ్ జూనియర్స్ బ్యాచ్, దాని తర్వాత మనము మధ్యలో ఉంటాం అనమాట. ఈ మధ్యలో ఏంటి అని అంటే పైన 3 కింద 3 మధ్యలో 1, మొత్తం 7 years. 7 years అంటే ఒక్క బ్యాచ్ కి 100 అనుకున్న 700 people. యూ కాంట్ ఈవెన్ గెట్ కాంటాక్ట్స్. సరే 700 వదిలేసిన, నీకు ఒక 200 people కాంటాక్ట్స్ దొరికినా హౌ మచ్ లక్కీ యు ఆర్. బయట ఎక్కడికి వెళ్ళినా ఒకటేసారి అంత దొరకదు. ఎంబీబీఎస్ వాళ్ళ గురించి మాట్లాడొద్దు. బికాస్ దే ఆర్ ద డాక్టర్స్, దే యూస్ టు ఎస్టాబ్లిష్ హాస్పిటల్స్, దే యూస్ టు టేక్ దేర్ గుడ్ జూనియర్స్. ఈవెన్ నేను వర్క్ చేసే దాంట్లో కూడా వన్ ఆఫ్ అవర్ లైక్ కలీగ్, ఆయనకున్న 4-5 ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. ఇట్ మీన్స్ దే హావ్ కంప్లీటెడ్, దే ఆర్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్కసారి మేము ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఎక్కడైనా వే ఉందా, మనోళ్ళని మనం ఎమర్జ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. టిల్ నౌ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు ఉన్న వాళ్ళు లైక్ ఏంటి అని అంటే రూల్స్, ఎన్ని యాక్టివిటీస్ చేస్తాము, ఎంత ఫీల్డ్ వర్క్ చేస్తాము, ఎంత హార్డ్ వర్క్ చేస్తాము, అన్ని చేసిన తర్వాత ఇంట్లో కూర్చుంటే హౌ ఇట్ విల్ ఫీల్స్. సో అన్నిట్లో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయండి. సీనియర్స్తో, జూనియర్స్తో చిన్న చిన్న క్లాషెస్ అవుతూ ఉంటాయి. దే ఆర్ నాట్ పర్మనెంట్, బికాజ్ మనమేం పాలులం కాదు కదా. దెన్ వై వీ హ్యావ్ టు థింక్ ఆల్ దీస్ థింగ్స్. సో మూవ్ ఆన్ విత్ దట్. ప్లీజ్ గో ఫర్ ఎక్స్క్యూజెస్. మీరు జూనియర్ అయితే సారీ చెప్పండి. సారీ చెప్తే మునిగిపోయేది ఏం లేదు కదా. సారీ చెప్పేసేయండి, మూవ్ ఆన్ అయిపోయండి. దాని తర్వాత ఆఫ్టర్ దట్ మీరు ఏదైనా మిస్టేక్ చేసి వాళ్ళకి దొరికితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళ ముందర మీరు ఎగిరారు అనుకోండి, ఆటోమేటిక్గా ప్రెస్ చేద్దామని చూస్తారు. ఈ ప్రెషర్ కుక్కర్ లా కాకుండా ఒక మంచి ఓపెన్ బౌల్ లా ఉంటే బయటికి వస్తారు, అంతే బాగా ఫ్రూట్ఫుల్ గా ఉంటారు. సో ఆ హెల్తీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ ఫైన్. కానీ ఏంటి అని అంటే అనదర్ థింగ్, డోంట్ గో ఫర్ కంప్లైనింగ్ ఆన్ యువర్ సీనియర్స్. వాళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేస్తే, మెంటల్ టార్చర్ చేస్తే, ఫిజికల్ టార్చర్ చేస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. బట్ పేరు అడిగినా, లేకపోతే చిన్న చిన్న హెల్ప్స్ చేయమని అడిగినా, నీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి ఏదైనా చేస్తున్నారు అని అనిపిస్తే ఐ కాంట్ ఈవెన్ సపోర్ట్ దట్. నేను జస్ట్ సజెస్ట్ చేస్తున్నా ఇలా ఉండండి అని చెప్పేసి. గో ఫర్ కంప్లైంటింగ్ యువర్ టీమ్. డైరెక్ట్లీ కంప్లైంట్ చేయండి. ఎందుకనంటే అక్కడ మిస్టేక్ ఉంటే వాళ్ళని పనిష్ చేసే వాళ్ళు కూడా కావాలి. సో ఆ పనిష్మెంట్ లేకపోతే ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా పాడైపోతుంది అనమాట. ఐఎమ్ డైరెక్ట్లీ సేయింగ్ దట్ గో ఫర్ ద అథారిటీ అండ్ కంప్లైంట్ దెమ్. బట్ చిన్న చిన్న వాటికి డోంట్ గో. ఎందుకనంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకున్నాము అని చెప్పేసి అంటారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే బ్యాచెస్ కి మీరే సీనియర్స్ కాబట్టి మీ మీద కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ వాల్ లేనప్పుడు మీరేం చేస్తారు? ఇట్స్ నాట్ ఏ ఫ్రీ ఫైర్ లో గ్లూ వాల్ లాగా. నేను ఫ్రీ ఫైర్ లాంటివి వాడాను కాబట్టి నాకు అంత రాదు. సో అలాంటి వాల్స్ కాదు, జస్ట్ ఎంజాయ్ ద థింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ దీస్ బడీస్ ఫ్రమ్ రాజేంద్ర నగర్, ఏదైతే ఆర్ నగర్ అని అంటామో, సో పాష్ కిడ్స్. దాని తర్వాత పాలెం, మై ఓన్ ఫ్యామిలీ, దెన్ వరంగల్, జగిత్యాల్, అండ్ ఆల్సో సిద్దిపేట్, సిరిసిల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ జాయిన్ us and we'll rock in the future too. Okay, bye bye, signing off, Mr. Agrico.